కార్తీక్, దీప చేసిన త్యాగాన్ని గురించి తెలుసుకున్న దశరథ తర్వాత ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ గారు అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ గారు, మీరు వెంటనే దీపని అడ్మిట్ చేయాలి. ఎందుకంటే రేపొద్దున బోన్ న్యారో చేయాలి అంటే ఈరోజే దీపకి అబార్షన్ చేయాలి. కాబట్టి దీప గారిని మీరు ఈరోజు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పడంతో కార్తీక్ వెళ్ళి ఈ విషయాన్ని దీపకు చెప్తాడు. దీప ఈ విషయాన్ని తెలుసుకొని తన కడుపు పట్టుకొని కడుపులో బిడ్డని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండగానే కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, మరదలా, ఎంతసేపు ఇలా ఏడుస్తూ ఉంటావు? అత్తకి బోన్ న్యారోకి టైం అవుతుందంట. నీకు ఈరోజు అబార్షన్ చేస్తేనే రేపు ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని డాక్టర్ గారు చెప్పారు. పద బయలుదేరదాం, కన్నీళ్లు తుడుచుకో అని చెప్పేసి దీప కన్నీళ్లు తుడిచి తను కూడా కన్నీళ్లు తుడుచుకొని ఇద్దరు కూడా బయలుదేరి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడే దశరథ అయితే రెస్టారెంట్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరి దారి వెంట వెళుతూ ఉంటే ఇంకా కార్తీక్, దీప స్కూటర్ మీద హాస్పిటల్ లోపలికి వెళ్ళడం చూస్తాడు దశరథ. దశరథ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి కార్తీక్, దీప హాస్పిటల్లోకి వెళ్తున్నారు? దీపక్ ఏమైనా బాలేదా? ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి తన కారు అక్కడ ఆపి లోపలికైతే వెళ్తాడు దశరథ. అప్పుడే ఇంకా కార్తీక్, దీప ఇద్దరూ కలిసి వెళ్ళి డాక్టర్ హారికని అయితే కలుస్తారు. అదేంటి, దీపక ఒకవేళ బాగోపోతే గైనకాలజిస్ట్ని కలవాల్సింది పోయి ఏంటి హారిక గారిని కలుస్తున్నారు అని చెప్పి దశరథకి అయితే డౌట్ వస్తుంది. దాంతో ఇంకా గుమ్మం దగ్గరే ఉండి దశరథ డోర్ దగ్గర ఉండి వింటూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీరు అని చెప్పేసి అక్కడ నుంచి వింటూ ఉంటే ఆ విన్న విషయాలు చూసి ఒక్కసారిగా బిత్తరిపోతాడు దశరథ. ఎందుకంటే డాక్టర్ హారిక అబార్షన్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. అబార్షన్ అనే మాట వినగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి, దీప అబార్షన్ చేయించుకుంటామేంటి? అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే నాన్న వాళ్ళ ఆవిడ పుడుతుందని ఆశపడుతున్నాడు. మా చెల్లి చూస్తే మా అమ్మ పుడుతుందని ఆశపడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అందరి కలల్ని కూడా ఇలా ఛిద్రం చేస్తున్నారేంటి వీళ్ళిద్దరూ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అని చెప్పేసి అక్కడే ఉండి వింటూ ఉంటాడు. డాక్టర్ గారు, మేము మా అత్తని బ్రతికించుకోవాలి అంటే దీప శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అని మీరు చెప్పారు కాబట్టి దీప నుంచి బోన్ న్యారో చెయ్యండి. అలా బోన్ న్యారో చెయ్యాలి అంటే తన బిడ్డకు ప్రమాదం అని మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము అబార్షన్ చేయించుకుంటాకి వచ్చాము అని చెప్పి కార్తీక్ నోటి వెంట ఆ మాట వినడంతో ఒక్కసారిగా దశరథ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను అనుకున్నది నిజమే. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే జ్యోత్స్న నా కూతురు కాదు. దీప శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అంటే దీప మా కూతురు. ఈ బోన్ న్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో చేసే రిపోర్టు డిఎన్ఏ రిపోర్ట్తో సమానమని చాలాసార్లు డాక్టర్ గారు నాతో అన్నారు. అంటే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకుండానే మ్యాచ్ అయినాయి అని అబద్ధం చెప్పారు డాక్టర్ గారు. అంటే దీప నా కన్న కూతురు, కానీ తన తల్లిని బ్రతికించుకోవడానికి తన కడుపులో ఉన్న బిడ్డను కూడా త్యాగం చేస్తుంది నా కూతురు అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా బోరుమంటూ ఏడుస్తూ ఉంటాడు దశరథ. అలా ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి రావడంతో అక్కడ ఉన్న డాక్టర్ గారు, కార్తీక్, దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మావయ్య, ఏమైంది, ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే కార్తీక్ని ఒక్కసారిగా హత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏంట్రా, ఏంటి? నా కూతురు దీప నా భార్యను బ్రతికించుకోవడానికి నా కూతురు తన కడుపులోని బిడ్డనే త్యాగం చేస్తుందా? అబార్షన్ చేయించుకుంటాకి వచ్చారా మీరు? నేనంతా విన్నాన్రా డోర్ దగ్గర ఉండి అని చెప్పడంతో ఒక్కసారిగా దీప విలవిలబడి ఏడుస్తూ ఉంటుంది. దీప అలా ఏడుస్తూ ఉంటే దశరథ అయితే, అమ్మా దీప, నిన్ను నాన్న అని పిలవమన్నాను కానీ నేనే నిజమైన నాన్ననని నేను అనుకోలేదు. నా కన్న కూతురుది ఎంత మనసు, ఎంత త్యాగం చేస్తున్నారా మీ ఇద్దరు నా బిడ్డల్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఇద్దరిని తల ఒక చేత్తో పట్టుకుని తన గుండెలకు హత్తుకుంటాడు దశరథ. దాంతో డాక్టర్ గారికి కూడా ఏడుపు వస్తుంది. దశరథ గారు, ఇలాంటి కేసుని నేను నా జీవితంలో చూడలేదు. ఇలాంటి బంధాల్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇలాంటి బంధాలు, అనుబంధాలు ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయి.
దీప గారు, అబార్షన్కి టైం అవుతుంది, మీరు వస్తే అబార్షన్ చేద్దాము అని అనేసరికి ఇంకా దీప తన కడుపు పట్టుకొని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటుంది. ఇంకా దశరథ అయితే ఏడుస్తూనే ఉంటాడు. మావయ్య, ఏం కాదు మావయ్య, అత్త క్షేమంగా ఉంటే చాలు మాకు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే, అరే కార్తీక్, నేను ఇన్నాళ్ళు కూడా మీరు నా బిడ్డల్లాగానే అనుకున్నాను, కానీ దీపే నాకు నిజంగా నా కన్న కూతురని నేను తెలుసుకోలేకపోయాను రా. ఎందుకురా డాక్టర్ గారు అబద్ధం చెప్పారు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అని చెప్పేసి అంటూ ఉంటే, నేనే చెప్పమన్నాను మావయ్య, ఎందుకంటే ఇప్పటికే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని అత్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. రెండోసారి కూడా మ్యాచ్ అవ్వలేదని తెలిస్తే అత్త హెల్త్ ఇంకా పాడవుతుంది. అందుకే మ్యాచ్ అయినాయి అని తెలిస్తే అత్త హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా త్వరగా కోలుకుంటుందనే నమ్మకంతో నేను అబద్ధం చెప్పించాను డాక్టర్ గారితో. సారీ మావయ్య అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే, ఎందుకురా సారీ, మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తారు అని చెప్పేసి కార్తీక్ దీపని వాళ్ళు చేసిన త్యాగాన్ని తెలుసుకొని దశరథ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా డాక్టర్ గారు అయితే దీపకి అబార్షన్ చేసి బయటకైతే తీసుకువస్తారు. దీపను పట్టుకుని కార్తీక్ ఏడుస్తూ ఉంటే ఇంకా దశరథ అయితే చలించిపోతాడు. ఈ విధంగా కార్తీక్ దీప చేసిన త్యాగాన్ని తెలుసుకుంటాడు దశరథ.